వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి మరోమారు ముఖ్యమంత్రి కావాలని జీడీ నెల్లూరు ఎంపీపీ హరిబాబు ఓంశక్తి మాలధరణ చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కృపాలక్ష్మి అత్యధిక మెజారిటీతో గెలవాలని మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జగనన్న ఫ్లెక్సీ పట్టుకుని తమిళనాడులోని మెల్ మరవత్తూర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. పార్టీ కార్యకర్తలు భగవంతుని సన్నిధికి వెళ్లడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి చంద్రశేఖర్ యాదవ్ రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికల్లో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గూడూరులో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీల రక్షణకు ప్రత్యేకంగా బీసీ అట్రాసిటీ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు సుబ్బయ్య, నారాయణ పాల్గొన్నారు. తిరుపతి శ్రీకాళహస్తి హైవే నుంచి వెంకటగిరి వైపు వెళ్లేందుకు ఏర్పేడు వద్ద నిర్మించిన బైపాస్ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఏర్పేడు నుంచి ఐఐటి వరకు 2 కిలోమీటర్లకు పైగా 98.6 కోట్ల రూపాయల వ్యయంతో రహదారి నిర్మాణం పూర్తయిన రైల్వే ట్రాక్ పై గిడ్డల ఏర్పాటు పనులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. కాంట్రాక్టర్ ఆలస్యం, అధికారుల నిర్లక్ష్యంతో నెలలుగా పనులు ముందుకు సాగడం లేదు. ఈ విషయంపై ఎంపీ గురుమూర్తి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడం ప్రజల్లో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కర్నూలు జిల్లా గోనెగండ్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ ప్లేకార్డ్స్ చేతపట్టి నిరసన తెలిపారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాసింవల్లి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పథకం పేరుతో పాటు నిబంధనలు మార్చడం వల్ల 13 కోట్ల మంది కూలీలు పని కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోపించారు. చిత్తూరు నగరంలోని పలమనేరు రోడ్డు న్యూట్రిన్ ఫ్యాక్టరీ, జనకారపల్లి మెయిన్ రోడ్లో నగరపాలక అధికారులు పలు అనధికార భవనాలను తొలగించారు. రోడ్డు విస్తరణ పనుల కోసం జిల్లా స్థాయి అధికారులు అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర భవన యజమానితో సంప్రదించారు. అధికారులు, యజమానులు అడ్డు చెప్పకుండా స్వచ్ఛందంగా సహకరించడంతో విస్తరణ పనులు త్వరగా పూర్తవుతాయని సిటీ ప్లానర్ తెలిపారు. రావులపాలెం మండలంలో దట్టమైన పొగమంచు కారణంగా జనజీవనం స్తంభించింది. రహదారులు కనిపించినంతగా మంచు కమ్మకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. శీతల గాలులు, మంచుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పూత దశలో ఉన్న మామిడి తోటలో దెబ్బతినడంతో రైతులు భారీ నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న బ్యాంక్ ఉద్యోగుల సమ్మెకు సిఐటియు మద్దతు తెలిపింది. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ముందు జరిగిన సమ్మెలో సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర పాల్గొని 5 రోజుల పని విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీ ఇచ్చినప్పటికీ అమల్లో జాప్యం చేస్తే దశల వారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పలమనేరు తహసీల్దార్లు కలిసి కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై ఓటర్లకు అవగాహన కల్పించాలని వినతి పత్రం అందించింది. ఓటర్లు ఎవరూ నమోదు కాకుండా ఉండేలా చూడాలని, తమ వంతుగా ప్రజలకు వెళ్లి ఎస్ఐఆర్ గురించి వివరిస్తామని ఎస్డిపిఐ చిత్తూరు జిల్లా జనరల్ సెక్రటరీ మహమ్మద్ రోషన్ తెలిపారు. పారదర్శకంగా ఓటర్ల జాబితా తయారీకి సహకరిస్తామని తహసీల్దార్ ఇమ్మనాథంకు కోరారు. బాపట్ల జిల్లా చీరాల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ విధులకు దూరంగా ఉన్నారు. దీంతో నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్, రుణాల మంజూరు వంటి బ్యాంకింగ్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అకస్మాత్తుగా బ్యాంకులు మూసివేయడంతో ఖాతాదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులు తమ డిమాండ్లను వినిపిస్తూ బ్యాంకుల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గన్నవరం హైవేపై తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మిస్తుంది. గన్నవరం నుంచి హనుమాన్ జంక్షన్ వరకు వర్షంలో కురుస్తున్న మంచుతో దృశ్యమానత క్షీణించింది. ముఖ్యంగా ఉంగుటూరు, పొట్టిపాడు, ఆత్కూరు ప్రాంతాల్లో రహదారులు సరిగ్గా కనిపించగా వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదాల భయంతో హెడ్ లైట్లు ఆన్ చేసి వాహనాలను నెమ్మదిగా నడుపుతూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఈ పరిస్థితి కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.